బతుకమ్మ దసరా పండుగల జోరుగా కొనసాగుతోంది. ఇక సద్దుల బతుకమ్మ మంగళవారం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ అధికారికంగా ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి నుంచే పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పూల వ్యాపారులు రంగురంగుల పూలను మార్కెట్లో ఉంచుతున్నారు. గత 4 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నామని, ఈసారి మాత్రం వర్షాల ప్రభావంతో నష్టాలు వచ్చాయని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. బతుకమ్మ వేడుకలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ సందర్భంగా ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం చిరు వ్యాపారస్తులు మాత్రం బతుకమ్మ పూలు అమ్మడం జరుగుతుంది. అసలు బతుకమ్మ రేపా ఎల్లుండ అనేది కొంత క్లారిటీ కూడా లేదు. అయినప్పటికీ కూడా ములుగు జిల్లా సెంటర్ చూసుకున్నట్లయితే ఇప్పటికే పండుగ వాతావరణం చూపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ కొంతమంది 3 సంవత్సరాల నుంచి ఈ పూల వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి పూలు అమ్ముతున్నారు? ఇక్కడ మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది మీ పూలు? ఎప్పటి నుంచి మీరు ఇక్కడ పూలు అమ్ముతున్నారు? ఎప్పుడు అప్పుడెప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు అంటే మీరు ఈ రోజు రేపు పండుగ పూలు పట్టుకొచ్చిందా? అంటే ఎట్లుంది మీకు వ్యాపారం? ఎట్లుంది? ఓకే రైట్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంతమంది పువ్వులు కొనుగోలు చేయడానికి కూడా అయితే వచ్చిండు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు చేసుకుంటారు? చెప్పండి, మీరు బతుకమ్మ ఎట్లా చేసుకున్నారు? ఏమేమి పువ్వులు కొంటారు? ఎట్లా ఏర్పాటు చేస్తారు? చెప్పండి. పర్లేదు. పండుగ ఎప్పుడు అసలు రేపాయలు ఉందా? అంటే ఇప్పటికే మనం కొనలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు కొనల బతుకమ్మ అంటే ఎప్పుడు అనుకుంటున్నారు మీరు బతుకమ్మ? ఓకే రైట్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంతమందికి అయితే క్లారిటీ లేదు. బతుకమ్మ ఎప్పుడు ఏంటిది రేపని కొంతమంది అంటున్నారు, ఎల్లుండని కొంతమంది అంటున్నారు. అదే అయోమయంలో మాత్రం వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వారికి కూడా ఇప్పటి వరకు పువ్వులు కూడా పోలేని పరిస్థితి కూడా ఏర్పాటు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎప్పుడు వ్యాపారం వస్తున్నది చెప్పండి. పండుగ ఇవ్వాలంటాను, రేపంటాను, ఎల్లుండి అంటాను. మనకి గ్రామ పంచాయతీ వాళ్ళు అనుకుంటే వేయిండు ఎల్లుండి మంగళవారం చేసుకోవాలని చెప్తాను. కానీ బడ్జెట్ వాళ్ళు లేరు, కొనటోళ్ళు లేరు. అంటే ఇప్పుడు రేపు అనడం వల్ల మీకు ఏమైనా నష్టం? ఎల్లుండి వరకు పని చేయ తెల్లారితే వస్తుంది. పావు పూలు ఎట్లుండేది అన్నది. వర్షాలు కొడతాయి, పూలు ఖరాబ్ అవుతాయి. మీరు ఎప్పటి నుంచి పూలు అమ్ముతున్నారు? 4 సంవత్సరాలు అయితే. ఎట్లుంది ఈ సంవత్సరం? వచ్చింది ఈ సంవత్సరమే లాస్ట్. ఈ సంవత్సరం వర్షాలు చేయబట్టి లాస్ట్. ఓకే రైట్. మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం అయితే మనకు పండుగ క్లారిటీ కూడా తెలియలేకపోయింది. అదేవిధంగా ఈ వర్షాల ద్వారా కూడా చాలా వ్యాపారవేత్తలకు అయితే ఇబ్బందులు గురయ్యాయని చెప్పి వ్యాపారవేత్తలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ చిన్న వ్యాపారాలకు ఈసారి వర్షాల ద్వారా నష్టం వాటిల్లిందని చెప్పి అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ పండుగ మంగళవారం నాడని చెప్పి అధికార ప్రభుత్వం మాత్రం అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పండుగ మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పి ప్రభుత్వం అయితే తెలియపరిచింది. దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ పూలు కొనుగోలు చేయాలని చెప్పి కొన్నటువంటి వ్యాపారవేత్తలు ప్రజలు కోరుకుంటున్నారు. సంపత్ నందినండి, ములుగు జిల్లా.